హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ ఎక్కడికి వెళ్దామా అని అనుకుంటే ట్యాంక్ బండ్కి వెళ్ళామండి. ట్యాంక్ బండ్ అందాలు ఈవినింగ్ టైంలో వెళ్తూ ఉంటే చాలా బాగుంది. సెక్రటరేట్ చాలా అందంగా కనిపించింది. సన్ రైజ్లో అక్కడ షైనింగ్, వాటర్లో షైనింగ్ పడుతుంటే చాలా బాగుంది. ఇంకా అక్కడే కొంచెం చీకటి అయ్యేంత వరకు అక్కడే ఉండి బిర్లా మందిర్ వెన్నెల్లో చంద్రుడి కన్నా మెరిసిపోతున్నట్టుగా చాలా అందంగా కనిపించింది. సెక్రటరియట్ మొత్తం లైట్లతో నింపడంతో దాని షాడో వాటర్లో పడి చాలా అందంగా కనిపించింది. సో అవన్నీ మేము చూసి ఇంకా వీడియో తీసానండి. లాంగ్ వ్లాగ్ చేద్దామని ఇంకా నిర్ణయించుకున్నా, తీశాను. ఆ లైట్ సెట్టింగ్స్ అన్నీ సముద్రంలో ముత్యాల్లా కనిపిస్తున్నాయి, చిన్న చిన్నగా. చాలా అందంగా ఉంది. బుద్ధ విగ్రహం లైటింగ్ సెట్టింగ్ మారుతూ ఉంటే చాలా బాగుంది. అక్కడ ఉన్న ఆ చల్లగాలి కొంచెం చాలా ఆహ్లాదకరాన్ని ఇచ్చింది. ఆఫీసులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో వర్క్ చేసి ఉండేసరికి వీకెండ్కి కొంచెం ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. సో మేము అలా అని ఇంకా చాలా రోజులైంది కొంచెం ట్యాంక్ బండ్ సైడ్ అలా వెళ్ళి ఒకసారి ఇంకా మేము ప్లాన్ చేసాము. ఇంకా వెళ్ళిన తర్వాత బుద్ధ విగ్రహం చాలా అందంగా కనిపించింది. అందులో ఇంకా అన్నీ మొత్తం నేను కవర్ చేశానండి. అంబేద్కర్ గారిని, ఇంకా మొత్తం బుద్ధ విగ్రహాన్ని, ఇంకా వాటర్లో ఆ సెక్రటరేట్ ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఫనీ అయితే ఇంకా సెక్రటరీని పట్టుకున్నట్టు ఇంకా ఫోజ్ ఇంకా మీన్స్ ఇలా అరిచేతుల్లో పట్టుకున్నట్టు సెక్రటరేట్ని అలా తీశారు. చాలా బాగుందండి. ఈవినింగ్ టైంలో ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ అనేవాడు, ఐస్ క్రీమ్లు అమ్ముతున్న వాళ్ళు, ఇంకా బెలూన్స్ అన్నీ, ఇంకా బొమ్మలు అమ్మేవాడు ఇంకా ఉన్నారు వాళ్ళు. నైట్ అయినా కూడా వాళ్ళు అక్కడ చాలా ఎక్కువ జనాలే ఉన్నారు. మనకి చీకటి అయిపోతుందన్న ఇంకా భయం ఉండదు. సో చాలా బాగుందండి. వీకెండ్కి ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే మనకి హైదరాబాద్లో చాలా అందమైన ప్లేసులు ఉన్నాయి. అందులో ఈ ట్యాంక్ బండ్ కూడా ఒక ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. సో మా ఈ సండే ఈవినింగ్ ట్యాంక్ బండ్తో ఫుల్ ఫన్నీగా మేము ఎంజాయ్ చేసాము. మీకు ఈ వ్లాగ్ కానీ నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వ్యూస్, నేను ఈ లాంగ్ వీడియో తీస్తున్నా. కొంచెం నా ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరము. కొంచెం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని డిసబ్స్క్రైబ్ చేయొద్దు, కొంచెం ప్రాబ్లం అవుతుంది ఛానల్కి. సో ఈ వీడియో ఫుల్ వరకు చూసి